అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 2వ పాఠ్యాంశం గద్య భాగంలో అయిన రంగస్థలం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ టెక్స్ట్ బుక్ గ్రామాన్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రంగస్థలం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు తనికెళ్ళ భరణి గారు. తెలుసు కదా, శ్రీనగర్ తనికెళ్ళ భరణి అంటే మనందరికీ తెలుసు. ఈ తనికెళ్ళ భరణి గారు ఈ పాఠ్యాంశాన్ని రచించినారు. రంగస్థలం అంటే నాటక రంగానికి సంబంధించినది. నేను చిన్నప్పుడు చాలా నాటకాలను చూసినాను, కానీ ఇప్పుడు నాటకాలను ప్రదర్శించే వాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కరూ సెల్ ఫోను టీవీలకు బాగా అలవాటు పడిపోయినారు. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ఇక్కడి నుంచి మొదలవుతుంది. క్రింది గద్యం చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి అని ఇచ్చినారు కదా. నా పేరాగ్రాఫ్లో టిక్స్ వేశానమ్మా. మీరు ఆన్సర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఆషిక్ సాధించిన ఘనత అంటే ఆల్రెడీ 4 మార్క్స్ టిక్ చేసేసినాను. దృష్టిలో పడడం అంటే ఏమిటంటే వాళ్ళ ముందుకు రావడం. తర్వాత ముంటి నీర్ సంస్థ ఉన్న ప్రాంతం ఏది? మధ్య గ్రామ్. తర్వాత పై పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే బాల కార్మిక విజయం అంటే ఏమిటి? కింది గద్యం చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఈ పేరాగ్రాఫ్ను చదవాల. తర్వాత ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు. పై పేరాలో స్త్రీ పాత్రను పోషించిన నటుల పేర్లు రాయండి. ఇక్కడ చూడండి మా స్త్రీ పాత్రను పోషించిన నటులు అంటే ఇక్కడ పైననే ఉంది, ఓకేనా. చూడండి, నరసింహారావు, ఓకేనా. ఇట్లా చాలామంది ఉన్నారు. తర్వాత వేమూరి గంగయ్య గారి నటన విశేషం ఏమిటి? రౌద్ర పాత్రలకు. హరిశ్చంద్ర పాత్ర ద్వారా విశేష గుర్తింపు పొందిన నటుడు ఎవరంటే డివి సుబ్బారావు గారు. పాత్రలలో ఒదిగిపోవడం అంటే మీరు ఏమని అర్థం? తర్వాత మిమిక్రీ అనే ఇంగ్లీష్ పదానికి సమానార్థక పదం ఏంటంటే ధ్వని అలంకరణ. తర్వాత 2వ ఉపాధ్యాయుని అడిగి క్రింది నాటికను వాటికి రాసిన రచయితలను జతపరచండి. నేను స్క్రీన్ షాట్ తీసుకోండి, జతపరిచినాను ఆల్రెడీ. తర్వాత సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలమ్మ. దీనికి సంబంధించిన నోట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. భాషాంశాలు పదజాలము. క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలను రాయండి. కరుమరుగు అంటే కంటికి కనిపించకుండా పోవు. హర్షధ్వానాలు అంటే చప్పట్లు కొట్టాలి. నిత్య నూతనంగా అంటే ఎప్పుడూ కొత్తగా. సమ్మేళనం అంటే కలయిక. తర్వాత ఆద్యంతం అంటే మొదటి నుండి చివరి వరకు. క్రింది వాక్యాలను పరిశీలించండి, పర్యాయ పదాలను గుర్తించండి. స్త్రీల మహిళలు, గ్రామం పల్లెలు, హాస్యము నవ్వు, నృత్యం నాట్యం, వీక్షకులు ప్రేక్షకులు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఎరుపు రంగులో ఉన్న పదాలకు నార్థార్థాలను రాయండి. ఉల్లాసం, సంతోషం, ప్రకాశం, ప్రారంభం, చేరువ, సమీపం, అంతకము, నూతనము, కొత్త, నవ్యం, కాలం, సమయం, మరణం, కృషి, ప్రయాణించుట, ఉద్యోగం, రుగాగమం, రాలు, పేద ప్లస్ సాలు, బీదరాలు, బీద ప్లస్ సాలు, బాలింతరాలు, బాలింత ప్లస్ సాలు, మనుమరాలు, మనుమ ప్లస్ ఆలు. తర్వాత కర్మధారయ సమాసంలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది. పేద ప్లస్ ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ప్లస్ ఆలు బీదరాలు, బాలింతర్ ప్లస్ ఆలు బాలింతరాలు, మనుమ ప్లస్ ఆలు మనుమరాలు. తర్వాత ధీర ప్లస్ ఆలు ధీరురాలు, గుణవంత ప్లస్ గుణవంతరాలు, విద్యావంత విద్యావంతురాలు, శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతరాలు, అసాధ్య ప్లస్ రాలు అసాధ్యురాలు. క్రింది పదాలను విడదీసి సంధిల పేర్లు రాయండి. లోకానుభవం, లోక ప్లస్ అనుభవం సవర్ణ దీర్ఘ సంధి. అత్యుత్తమం, అతి ప్లస్ ఉత్తమం యనాదేశ సంధి. ముఖాభినయం, ముఖ ప్లస్ అభినయం సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు. క్రింది పదాలను చదవండి. విగ్రహ వాక్యం తెలిపి ఏ సమాసమో రాయండి.
పార్వతీ పరిణయం, పార్వతి యొక్క పరిణయం షష్ఠీ విభక్తి. 25 సంవత్సరాలు, 25 సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసం. యుగ కవి, యుగామునకు చెందిన కవి షష్ఠీ తత్పురుష సమాసం. మయ సభ, మయుని యొక్కచే నిర్మించబడిన సభ తృతీయ తత్పురుష సమాసం. వాక్యాలు క్రింది సంశ్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి. శైలజ సైకిల్ తొక్కుతుంది, శైలజ పాటలు పాడుతున్నది. రామారావు అన్నం తిన్నాడు, రామారావు పడుకున్నాడు. సీతమ్మ బట్టలు ఉతికింది, సీతమ్మ బట్టలు ఆరవేసింది. శశిధర్ పరిగెత్తాడు, శశిధర్ అలసిపోయాడు. తర్వాత స్వభావోక్తి అలంకారం. వస్తువు యొక్క స్వరూప స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం స్వభావోక్తి అలంకారం. ఉదాహరణ చూడండి. జింకల బిత్తర చూపులు చూస్తే చెవులు నిక్కపొడుచుకొని చెంగు చెంగును గంతులేస్తున్నాయి. వివరణ. పై వాక్యంలో జింకల స్వభావ సిద్ధి స్థిరంగా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పినారు. జాతి గుణ క్రియల ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెబితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయతున్నాను. ధన్యవాదం.